Hello friends, welcome to Priya Smart Education. ఫ్రెండ్స్ నేను డైలీ వన్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దాని ద్వారా నేను కొత్త కోర్సెస్ని ఇంకా ఎక్కువగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ అంతా చూసాం, ఎలా మనం అలైన్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంతా ఎక్కడ ఉంటుంది అవన్నీ చెక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్సెల్లో ఒక డేటాని ఎలా ఎంటర్ చేయాలి, ఓకే, దాని విడ్త్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, కాలం విడ్త్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, రో హైట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే డేటా మనం ఎక్సెల్లో ఎంటర్ చేయాలంటే ఈ సెల్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెల్స్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామో అక్కడ వరకు డేటా అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను సీరియల్ నెంబర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి చూపిస్తాను. సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలంటే మనం ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 అని ఇచ్చాను కదా, 1 అని ఇచ్చేసాక నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే మనం ఎంటర్ చేసి 2 అని ఇస్తాం. సో 1 తర్వాత 2 రావాలి. సో ఇప్పుడు నేను 1ని సెలెక్ట్ చేశాను అండ్ 2ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తున్నాను, ఏమైంది, సీరియల్ నెంబర్స్ అనేవి వచ్చింది. ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, అలానే ఇంకో మెథడ్ కూడా ఉంది. కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి 1 అని టైప్ చేసి డ్రాగ్ చేసేస్తున్నాను. ఓకేనా, 1 తర్వాత 2 అని ఇవ్వలేదు, డ్రాగ్ చేశాను. ఏమైంది, సెల్స్ అన్నీ కాపీ అయిపోయాయి. సో ఇలా కాపీ అయిపోయినప్పుడు ఈ కార్నర్లో ఒక బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫిల్ సిరీస్ అని వస్తుంది. ఫిల్ సిరీస్ అని వచ్చేసరికి కూడా మనం సీరియల్ నెంబర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ ఉంది, 1 అని ఇచ్చేసాక మనం కీబోర్డ్లో కంట్రోల్ హోల్డ్ చేయాలి. ఓకే, కంట్రోల్ని హోల్డ్ చేసి డ్రాగ్ చేసినా కూడా మనకి సీరియల్ నెంబర్స్ అనేవి వస్తాయి. ఇలా 3 మెథడ్స్లో సీరియల్ నెంబర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ 1 అని ఇచ్చేసాను. 1 అని ఇచ్చేసాక ఒక పర్టికులర్ సెల్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు, బట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఫిల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో సిరీస్ అని వస్తుంది. అంటే 1 నుంచి స్టార్టెడ్ వాల్యూ నుంచి సెటప్ వాల్యూ 1 నుంచి స్టాప్ వాల్యూ 10 అని ఇస్తున్నాను. ఓకే చేయగానే 10 వరకు వచ్చేసాయి. ఇలా కూడా మనం చేయొచ్చు. సో ఇలా 4 మెథడ్స్లో మనం సీరియల్ నెంబర్స్ని ఎంటర్ చేస్తాం. ఇంకా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డేలో ఇవ్వాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఎలా చేయాలి, చూడండి, సండే అని టైప్ చేస్తున్నాను. జస్ట్ డ్రాగ్ చేయొచ్చు, కార్నర్లో హోల్డ్ చేసి డ్రాగ్ చేసినా కూడా వీక్ డేస్ అనేవి మనకి సీరియల్ నెంబర్స్లో వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయండి. మీరు కంట్రోల్ కానీ షిఫ్ట్ కానీ ఇలాంటివి ఏమీ హోల్డ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే దీని షార్ట్ కట్లో కూడా మనం ఇవ్వచ్చు, సన్, SUN సన్ అని టైప్ చేసి కూడా మనం డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా, అలానే సండే ఇప్పుడు జనవరి అలా ఉన్నాయి కదా, అవి కూడా ఇస్తాను, మంత్స్ కూడా ఇస్తాను. జనవరి, ఆటోమేటిక్గా ఫిబ్రవరి, అలా చూసారా, మళ్ళీ డిసెంబర్ కంప్లీట్ అయిపోగానే జనవరి అనేది వచ్చింది. మళ్ళీ నేను దీన్ని షార్ట్ కట్లో కూడా ఇస్తాను. సో ఇప్పటి వరకు మనం చేస్తుంది ఏంటి, వర్టికల్గా. ఓకే, అది హారిజెంటల్గా చేయొచ్చా అంటే చూడండి, హారిజెంటల్గా కూడా చేయొచ్చు. నెంబర్స్ కూడా అంతే, 1 తర్వాత కంట్రోల్ హోల్డ్ చేసి నేను డ్రాగ్ చేస్తున్నాను, సారీ షిఫ్ట్ హోల్డ్ చేసాను. ఓకే, కంట్రోల్ హోల్డ్ చేసి కూడా మనం సీరియల్ నెంబర్స్ అనేది ఇవ్వచ్చు. సో ఇలా మనం సీరియల్ నెంబర్స్ వర్టికల్గా ఇవ్వచ్చు, హారిజెంటల్గా కూడా ఇవ్వచ్చు. డేటాని ఎంటర్ చేసాం కదా, సో ఈ మెథడ్లో మనం అనేది అప్లై చేస్తాం. అలానే మనకి 1 తర్వాత 3 ఇచ్చాను, ఇవి ఆడ్ నెంబర్స్ కదా. 1 తర్వాత 3 రావాలని చెప్తే 3 తర్వాత ఏమొస్తుంది, 5 వస్తుంది. సో ఇలా 5 వచ్చింది. అండ్ అలానే ఈవెన్ నెంబర్స్ కూడా 2 తర్వాత 4 రావాలని ఇస్తే 2, 4 సెలెక్ట్ చేస్తే 4 తర్వాత 6 వస్తుంది. ఓకేనా, సో ఇలా కూడా మనం ఎంటర్ చేయొచ్చు, ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది ఎక్సెల్. అందుకనే ఎక్సెల్ని స్ప్రెడ్ షీట్ అంటారు. ఓకే, స్ప్రెడ్ షీట్ అని ఎందుకంటారంటే సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఫార్ములాని కూడా మనం ఇలానే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. సో ఇది ఎక్సెల్. ఇందులో మనం ఇప్పుడు డేటా అంతా క్రియేట్ చేసామండి, ఈ డేటాని సేవ్ చేసుకోవడం ఎలాగా. సో ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో ఉన్న ఆప్షన్స్ని చూద్దాం. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి బ్రౌజ్ చేశాక నేను లొకేషన్ ఇవ్వాలి. డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. డెస్క్టాప్ మీద మనం ఒక నేమ్ని టైప్ చేసుకుంటే టైటిల్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెమో, సేవ్
సో ఇప్పుడు డెస్క్టాప్ మీద ఈ ఫైల్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేశాను. సో డెస్క్టాప్ మీద ఇదిగోండి ఇక్కడ సేవ్ అయింది. డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇది సేవ్. ఓకేనా? సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్లో పెడదాము. అలానే ఫైల్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఏదైనా ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి అంటే ఓపెన్ క్లిక్ చేస్తాం. ఓపెన్ క్లిక్ చేసి బ్రౌజ్ చేస్తాం. బ్రౌజ్ చేశాక లొకేషన్స్ చూస్తాం. చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ నోట్సెస్లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ ఇన్ని చాలా డేటా ఉంది. బట్ ఏదైతే పర్టికులర్గా మనకి ఓపెన్ అవ్వాల్సి ఉందో అది మాత్రమే ఓపెన్ అయింది. ఓకేనా? సో అది చాలా ఫైల్స్ ఉన్నాయి, ఎక్సెల్ మాత్రమే కనిపించింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇది ఫైల్లోకి వెళ్ళి మనం సేవ్ అండ్ ఓపెన్ నేర్చుకుంటాం. న్యూ అంటే ఆల్రెడీ ఇక్కడ నేను ఒక వర్క్ చేస్తున్నాను. ఇదేమని ఉంది, డెమో అని ఉంది. సో ఇంకొక షీట్ ఓపెన్ చేయాలి, షీట్ కాదు ఇంకొక వర్క్ బుక్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ మీద క్లిక్ చేయొచ్చు, న్యూ మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ న్యూ మీద క్లిక్ చేశాక బ్లాంక్ అని వస్తుంది, బుక్ 1 అని వచ్చింది. అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఒక ఫైల్ రన్నింగ్లో ఉంచాము. ఇది కాకుండా కొత్తగా ఇంకొకటి కావాలి అంటే న్యూ క్లిక్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఇది డేటాని ఎంటర్ చేయడం అండ్ ఎడిట్ చేయడం. సో మిగిలినదంతా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అది వస్తుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.